కొలంగూడలో ఆదివాసీలతో బీజేపీ ఉన్నత కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. స్థానికంగా సమస్యలపై ఆరా తీశారు. ఇక ఆదివాసీ నేత కొడప సోనేరావుతో పాటు ఇతర ఆదివాసీలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగురామన్న ఆదివాసీలు విస్మరించారన్నారు కంది శ్రీనివాసరెడ్డి. మంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయలేదని ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు. ఇక జోగురామన్న వైఫల్యాలు విద్యావంతులు ప్రజల దృష్టిని తీసుకువెళ్లడానికి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జోగురామన్న హామీల వరకే తప్ప ఏనాడు పని చేసింది లేదని విమర్శించారు. జోగురామన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఆదిలాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ఏమైందని నిలదీశారు. మరోసారి జోగురామన్న మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కంది శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరోసారి ఎన్నికలకు వాడుకునే కుట్ర జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు ఆయన. బీజేపీ ప్రభుత్వంలో సబ్సిడీ లోన్లు ప్రారంభమవుతాయని, విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కార్యక్రమాలు జరుగుతాయని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏమి సబ్సిడీల మీద లోన్లన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు చిన్న? ఇప్పుడు భూమి లేని వాళ్ళకో గరీబ్ వాళ్ళకో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటందుకో ఒక బొలేరో ట్రాలీ కొనుక్కుంటందుకు లోన్ ఇస్తే దాన్ని చేసుకొని బతుకుతాం కదా, కరెక్టేనా? మీకు ఇండ్లు ఇయ్యక, లోన్లు ఇయ్యక, రేషన్ కార్డులు ఇయ్యక, స్కాలర్షిప్ ఇయ్యక గిన్ని గరీబ్ వాళ్ళ పైసలు తిని మీ అందరి ఉసురు తలగదా? ఇంత పాపమా? ఇంత పాపము. నేను ఒక్కటి చెప్తున్నానే, మీ బాధలు చూడలేకనే పింఛను కూడా అవ్వకి ఇయ్యకపోతే తాతకిస్తలేరు, తాతకి ఇస్తే అవ్వకిస్తలేరు. ఇద్దరు కూడా పింఛన్లో ఈ 2000 రూపాయల మీద వాళ్ళు ఏం బతుకుతారు? ఈ పింఛన్ కూడా పెంచాలా? నేనేం చెప్తున్నా అంటే, కొలాంగూడ ప్రజలందరూ గిట్లా కంది శ్రీనివాసరెడ్డి దాదా మా ఊరికి వచ్చిండు, మాతోని కూర్చున్నాడు, కష్టం సుఖం తెలుసుకొని గిన్ని రకాల సమస్యలు ఉన్నాయట మనకు. ఈ జోగురామన్న ఏం చేస్తా? జోగురామన్నని ఛాలెంజ్ కూడా చేసిండు, సవాలు విసిరిండు. కంది శ్రీనివాసరెడ్డి అబద్ధం చెప్తే ముక్కు భూమికి రాస్తా అని చెప్పిండు. ఏమి సబ్సిడీల మీద లోన్లన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు చిన్న? ఇప్పుడు భూమి లేని వాళ్ళకో గరీబ్ వాళ్ళకో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటందుకో ఒక బొలేరో ట్రాలీ కొనుక్కుంటందుకు లోన్ ఇస్తే దాన్ని చేసుకొని బతుకుతాం కదా, కరెక్టేనా? మీకు ఇండ్లు ఇయ్యక, లోన్లు ఇయ్యక, రేషన్ కార్డులు ఇయ్యక, స్కాలర్షిప్ ఇయ్యక గిన్ని గరీబ్ వాళ్ళ పైసలు తిని మీ అందరి ఉసురు తలగదా? ఇంత పాపమా? ఇంత పాపము. నేను ఒక్కటి చెప్తున్నానే, మీ బాధలు చూడలేకనే పింఛను కూడా అవ్వకి ఇయ్యకపోతే తాతకిస్తలేరు, తాతకి ఇస్తే అవ్వకిస్తలేరు. ఇద్దరు కూడా పింఛన్లో